ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వాన్ని వేగవంతం చేశాయి. ఓవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తుంటే ప్రజాకూటమి జాతీయ నాయకులను రంగంలోకి దించింది. ఖమ్మం బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొని క్యాడర్లో ఉత్సాహం నింపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు కూడా మరో 3 సభల్లో పాల్గొనున్నారు. ముందుగా జయశంకర్ జిల్లా భూపాలపల్లి బహిరంగ సభలో పాల్గొంటారు. నిజానికి వరంగల్లో రాహుల్ సభ ఉంటుందని భావించారు. అయితే వ్యూహాత్మకంగా భూపాలపల్లికి మార్చారు. వరంగల్ పరిధిలో మిత్రపక్షాల అభ్యర్థులు బరిలో ఉండటంతో భూపాలపల్లి అయితేనే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు డిసైడ్ అయ్యారు. దీంతో పాటు బొగ్గుగని కార్మిక సంఘం ఎన్నికల్లో ఇటీవల కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. అందుకే వేదికను మార్చారు. భూపాలపల్లి తర్వాత మధ్యాహ్నం 2:30కు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు సభలో పాల్గొంటారు. తర్వాత వికారాబాద్ జిల్లా పరిధిలోని పరిగిలో రాహుల్ సభ ఉంటుంది. భూపాలపల్లి సభకు రాహుల్ హాజరవుతుండటంతో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. ఎస్పీజీ సిబ్బంది ఇప్పటికే సభా ప్రాంగణాన్ని అధీనంలోకి తీసుకున్నారు. ఐజీ స్థాయి అధికారి భూపాలపల్లిలో మకాం వేసి రాహుల్ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి భూపాలపల్లికి చేరుకుంటారు రాహుల్. సింగరేణి కార్మికులు, గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతమైన భూపాలపల్లికి రాహుల్ రావడం ఉత్సాహాన్ని నింపుతోందని ఆశాభావంతో ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఇవాళ చంద్రబాబు హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహిస్తారు. ఉదయం 10:45 మసీదు బండ ప్రాంతంలో రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత లింగంపల్లి చేరుకుంటారు. ఆల్విన్ జంక్షన్, నిజాంపేట్ క్రాస్ రోడ్స్ లోనూ రోడ్ షో నిర్వహిస్తారు టీడీపీ అధినేత. సాయంత్రం కుకట్పల్లి నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటికే అదే సమయంలో కేటీఆర్ రోడ్ షోకు అనుమతి ఇచ్చినందున బాబుకు పర్మిషన్ ఇచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిజానికి చంద్రబాబు ఉదయం భూపాలపల్లి సభలో రాహుల్తో పాటు పాల్గొంటారని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇటు రాహుల్ గాంధీని ఉదయం బ్రేక్ఫాస్ట్ కు ఆహ్వానించారు చంద్రబాబు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నానంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతున్నారు చంద్రబాబు. అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని చెప్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా పీపుల్స్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే రైతులకు ఒకే విడతలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. మొదటి ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. పీపుల్స్ ఫ్రంట్ ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు నేతలు. అన్ని పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసి కూటమిని గెలిపించాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మలివిడత పర్యటన చేయనున్నారు. ఈ నెల 22న ఖానాపూర్, బోధ్, నిర్మల్, ముథోలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. అయితే మిగిలిన 6 నియోజకవర్గాల్లో ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుడిగాలి పర్యటన జరపనున్నారు. అన్ని ఎన్నికల ప్రచార సభలను హెలికాప్టర్ ద్వారా చుట్టేస్తున్న కేసీఆర్ ఒక్కో సభలో 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు మాత్రమే ప్రసంగించే అవకాశం ఉంది. ఇవాళ తొలి సభ ఆదిలాబాద్ నుంచే ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి కాగజ్ నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి సభల్లో పాల్గొని మధ్యాహ్నం మంచిర్యాల సభతో ముగించనున్నారు. ఇక్కడి నుంచి నేరుగా సాయంత్రం రామగుండం సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు పార్టీ అభ్యర్థులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. సంపద పెంచుకుంటున్న తెలంగాణ మీద విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పై తనదైన శైలిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలోనో ఇంకెక్కడో తామెవరికీ గులాంలు కాదని స్పష్టం చేశారు. పీసీసీ ప్రెసిడెంట్ పనికిమాలిన దద్దమ్మ అంటూ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. బాన్సువాడ, జుక్కల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోళ్, నర్సాపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని ప్రధాని మోదీపైన ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుని కాంగ్రెస్ వెనకేసుకొస్తోందని, అది కాంగ్రెస్ కు బ్యాక్ ఫైర్ అవుతుందని ధ్వజమెత్తారు. ఇప్పటికే గ్రేటర్ లో పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించిన కేటీఆర్ ఈ రోజు మరో 3 నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేస్తారు.
మధ్యాహ్నం 1 గంటకు మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. తర్వాత కేపీహెచ్బీ టెంపుల్ బస్ స్టాప్, బాలానగర్ శోభన సర్కిల్, హస్మత్పేట్ క్రాస్ రోడ్స్, షాపూర్ నగర్, ఐడీపీఎల్ కాలనీ క్రాస్ రోడ్స్ లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో సాధ్యమైనన్ని సభల్లో పాల్గొనేందుకు నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. మిషన్ భగీరథ ఆడపడుచుల రుణం తీర్చుకుంటున్నారని అన్నారు కేటీఆర్. పేదవాడికి ఇచ్చే బియ్యంలో కోత ఎందుకని ప్రతి ఒక్కరికి 6 కిలోలు ఇస్తున్నట్టు తెలిపారు. ఒక్క కేసీఆర్ ను ఎదుర్కోవడం కోసం 4 పార్టీలు కలిసి వస్తున్నాయని ఎద్దేవా చేశారు. నిన్న వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన విపక్షాలపై ఘాటు విమర్శలు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. అటు బీజేపీ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంపై దూకుడు పెంచింది. ఇప్పటికే అమిత్ షా, మోదీ సభలతో కమలం కార్యకర్తల ఉత్సాహం రెట్టింపైంది. ఆదిలాబాద్, చౌటుప్పల్, సరూర్ నగర్ స్టేడియంలలో సభలతో పాటు రామ్నగర్ రోడ్ షోలో అమిత్ షా పాల్గొని పార్టీకి ఊపు తెచ్చారు. ఇదే జోష్ లో ఇవాళ మరికొందరు పార్టీ అగ్రనేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఇవాళ రాజ్నాథ్ సింగ్, రామ్ మాధవ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర 309వ రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభించనున్నారు. 4.5 ఏళ్ల పాలనలో కష్టాలు రెట్టింపయ్యాయని స్థానిక ప్రజలు చెప్తున్నారని అన్నారు జగన్. జిల్లాలో మెడికల్ కాలేజ్, అంబేద్కర్ యూనివర్సిటీ ఉందంటే అది వైఎస్ చలవేనన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. గోషామహల్ నియోజకవర్గ బీఎల్ఎఫ్ అభ్యర్థిని చంద్రముఖి అదృశ్యం కేసును వీడింది. చంద్రముఖి తిరుపతిలో ఉన్నట్టు గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇవాళ హైకోర్టులో హాజరుపరచనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రాన్స్జెండర్ చంద్రముఖి 3 రోజుల క్రితం అనూహ్యంగా అదృశ్యమైంది. చంద్రముఖి అదృశ్యంపై అనుమానాలు లేవనెత్తారు మిగతా హిజ్రాలు, బంధువులు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టారు. చంద్రముఖిని కిడ్నాప్ చేశారని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు బంధువులు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చంద్రముఖి కిడ్నాప్ కాలేదని తేల్చారు పోలీసులు. ఒంటరిగా తనంతట తానుగా చంద్రముఖి వెళ్లడం సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు లభ్యమైంది. దాంతో చంద్రముఖిది కిడ్నాప్ కానే కాదని, మిస్సింగ్ మాత్రమేనని పోలీసులు గుర్తించారు. ఇంతలో చంద్రముఖి ఆచూకీ తెలపాలి అంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు ఆమె బంధువులు. దాంతో ఆగమేఘాల మీద ఆమె కోసం ప్రత్యేక పోలీస్ టీంలను రంగంలోకి దింపి ఆచూకీని తిరుపతిలో కనుక్కున్నారు. తిరుపతికి వెళ్లి అక్కడ చంద్రముఖిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఆమె న్యాయవాది కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. మిస్సింగ్ అయినప్పటి నుంచి ఎక్కడెక్కడ వెళ్లావని పోలీసు అడిగిన ప్రశ్నలకు ఆమె లాయర్ జోక్యం చేసుకుని అదంతా కోర్టులోనే చెప్తామని అనడంతో పోలీసులు ఆమెను హోం కు పంపారు. ఎన్నికల సమయంలో సర్వేలు చేసుకోవచ్చునని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. తెలంగాణలకు 4 రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయని, పక్క రాష్ట్రాల సరిహద్దు జిల్లాలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. 31 జిల్లాల ఎన్నికల పరిశీలకులు పోలింగ్ ఏర్పాట్లపై నిమగ్నమై ఉన్నారని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ డిసెంబర్ 1 నాటికి పూర్తి చేస్తున్నామని అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి 104 కోట్ల విలువ చేసే నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగరంలో అన్ని చోట్ల ఒకే పార్టీకి హోర్డింగ్స్ పెట్టడానికి అవకాశం ఇస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని, అన్ని పార్టీలకు సమాన అవకాశం ఇవ్వాలని సూచించామని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు. కరెంటుపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు కేసీఆర్. దాంతో పాటు అటు ప్రజాకూటమి, ఇటు మోదీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇయాలకి తెలంగాణ మీద కాంగ్రెస్ కు నాతను కొట్టాడు శాతనైతే లేదట. కాంగ్రెస్ వాళ్ళకు
ఆంధ్రాకు పోయి చంద్రబాబు నాయుడు దొరకసుకుంటారు సోబత్కి. నారాయణకి వెళ్ళి నాకు ఒక మాట చెప్పాలి మీరు. ఇవాళ మన స్వతంత్ర తెలంగాణలో ఎన్ని కష్టాలు పడి మనం విడిపించుకున్న తెలంగాణలో ఇవాళ ఇంకా మనకు చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరమానండి? ఆంధ్రలో పెత్తనం అవసరమా మనకి? ఇంకా అన్నా మీరు ఎన్నుకున్న వాళ్ళు చెప్తలేరు, బంగ్లా మీద ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి మనకు అవసరం ఉందా లేదా. ఇక తెలంగాణలో నేను ఏడాడినా ఇదే చెప్తాను, కానీ వాళ్ళు తోలుకొని వచ్చారు. ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? మనకు తాగునీళ్ళు తీసుకున్నా కేసే, మనకు వ్యవసాయానికి నీళ్ళు తీసుకున్నా కేసే, మనకు వచ్చే కరెంటు ఎగబెడతాడు, మనకు 7 మండలాలు గుంజుకపోయిండు, సీలేరు అని చెప్పి కరెంటు పుట్టించేది ఒక ప్లాంట్, హైడల్ పవర్ ప్లాంట్, అది కూడా గుంజుకపోయిండు. ఈ చంద్రబాబు నాయుడు మనకు అవసరమా? మన దుష్మన్, మన ప్రయోజనాలకు నిమిషానికి అడ్డం తలిగే వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడు దొరుకొని వచ్చి ఆయన దొరుకొని వచ్చి మనల్ని కొడతారట. చంద్రబాబు నాయుడు మీ ఇంట్లోకే వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా అంటున్నాడు. పడదామా? ఉల్టా కొడదామా? చేయితో కొట్టద్దు, ఓటుతో కొట్టి చూపెట్టాలి. నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు, ఆయన ఇంత పొడుగు మాట్లాడిపోయిండు. బాధ కలిగింది నాకు. నేను నిన్ననే ఛాలెంజ్ చేసిన, నిజామాబాద్ వచ్చి తెలంగాణలో కరెంటు మంచిగా లేదు అన్నాడు. నేనన్నా మోడీ గారు నీకు దమ్ముంటే ఆన్నే ఉండు నిజామాబాద్లో, నా దగ్గర కూడా హెలికాప్టర్ ఉంది, వేసుకొని వస్తా అర్ధగంట లోపల, అక్కడనే సభ పెట్టి మాట్లాడదామని చెప్పిన. నేను లేడు, వెళ్ళిపోయింది, దాటిపోయింది. ఉండాలి కదా మరి. నిన్న ఆయన వచ్చిండు, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వచ్చిండు, ఆయన పేరేంది, అమిత్ షా, ఆయన వచ్చిండు. యాడికి? నారాయణఖేడ్ వచ్చిండట. ఇప్పుడు ఎలిపేడ్ కాడున్నంత మంది కూడా రాలేదు సభకు. నాకు నారాయణఖేడ్ పబ్లికే చెప్పారు, నేను చెప్తలేని, ఆడ జనం చెప్పింది. వాళ్ళు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇలా 19 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, ఒక్క రాష్ట్రంలో మీరు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? మన రాష్ట్ర రైతాంగం, గ్రామాలలో ఉండే వృత్తి పని వాళ్ళు అందరూ కూడా చాలా చల్లగా సెటిల్డ్గా మంచిగా ఉండాలి. అదే బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ అంటే ఏదో నిజంగా బంగారం బెటర్, కానీ రైతులు బాగుండాలి, వృత్తి పని వాళ్ళు బాగుండాలి. గ్రామాలలో ఏ గ్రామంలో చూసినా అర్ధరాత్రి కొట్టిన 50 లక్షలు ఏం చేస్తారా ఈ ఊర్లే అనేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే ఒక గది. ఆ కళ నేను కంటా ఉన్నా. అది 100% నిజమైతే దానిలో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. కేసీఆర్ బతికినంత వరకు రైతుల బ్యాంకులలో తలా 5 లక్షలు 10 లక్షల సిలక్ డిపాజిట్ జమ అయ్యే వరకు మీకు ఖచ్చితంగా ఫ్రీ కరెంట్ సప్లై చేస్తాం. రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తాం. ఎందుకంటే నేను కాపోనే, నేను రైతునే, నాకు తెలుసు రైతు బాధ ఏందో. మీకు తెల్లబడలు వేసుకొని తువాలేసుకొని తిరుగుతాం భుజం మీద, కానీ ఎవ్వరికి కూడా అప్పులు లేకుండా లేరు. 4 లక్షలు 3 లక్షల అప్పుల్ని, ఆ అప్పులు తీరాలి, నిజంగా తీరాలి. వాటి డూప్లికేట్ మోడల్ కాదు, పంచభుజం చేసుకొని తిరుగుడు కాదు. నిజంగా అప్పులు తీరి బ్యాంకులలో మళ్ళా డబ్బులు జమ కావాలి. ఆంధ్ర రైతుల కన్నా మేలైన రైతులం కావాలి మనం. చంద్రబాబు నాయుడు అంటే నేనే హైదరాబాద్ కట్టినా, మరి హైదరాబాద్ నువ్వు కడితే మా కులీ కుతుబ్ షా ఏం చేసినట్టు? అగో చార్మినార్ కూడా నువ్వే కట్టావా? ఇక ఆయన ఇంకోటి అంటాడు, హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో నేనే పెట్టినా. నువ్వు ప్రపంచ పట్టణం పెట్టినావు, మన్ను పెట్టినావు, కానీ కరెంట్ ఆడ పెట్టినావు. కరెంట్ ఎందుకు ఇయ్యలే? నువ్వు చాలా తెలుగులోని మహా మేధావి, మా గొప్పని అంటే కాంగ్రెస్లో పెద్దోళ్ళే, టీడీపీలో పెద్దోళ్ళే, బాగా మేధావులు, తెలుగు కళ్ళు. కేసీఆర్ ఎందుకు తనను తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు చంద్రబాబు. ఓటమి భయంతోనే బహుశా తిడుతున్నట్టు తెలుస్తోందని చెప్పారు. కేసీఆర్ గారు నన్ను తిడుతున్నాడు. ఏం తమ్ముళ్ళు ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైంటే చెప్పండి, లేకపోతే అర్థం కాకపోతే చేతులు పైకెత్తండి. నన్ను దూషించడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనేం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ సహకరించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ రాజకీయ జన్మనిస్తే ఈరోజు నన్నే విమర్శించి రేపు ఎల్లుండో ఇంకా విమర్శిస్తాడు. ఎందుకు విమర్శిస్తాడు నాకు అర్థం కాలేదు. నాకు సభ్యత ఉంది, నేను విమర్శించను కానీ
తెలంగాణ అభివృద్ధి కోసం, దేశ భవిష్యత్తు కోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. హైదరాబాద్ తానే కట్టానని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బాబు మండిపడ్డారు. తాను సైబరాబాద్ కట్టానని క్లారిటీ ఇచ్చారు బాబు. నేను హైదరాబాద్ నగరాన్ని కట్టలేదు, సైబరాబాద్ నగరాన్ని నా హయాంలోనే రూపకల్పన చేశాం. అది యథార్థం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక హైటెక్ సిటీ కానీ, లేకపోతే అక్కడే సైబరాబాద్ కానీ విమానాశ్రయాలన్నీ చేశాం. తెలంగాణలో తాను పెత్తనం చేస్తామని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందన్నారు చంద్రబాబు. తనకు అలాంటి అవకాశమే లేదన్నారు. తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. నేనెక్కడున్నా తెలంగాణ నాకు ప్రియ ప్రాంతం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన నన్ను చూపించి మాట్లాడుతున్నారు నేనేదో పెత్తనం చేస్తానని. తమ్ముళ్ళు మీకు తెలుసు కదా, ఈరోజు నేను ఇక్కడికి వచ్చి పోటీ చేసే అవకాశం లేదు. నేను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటాను. తెలంగాణలో తప్పకుండా మీ హితం కోసం, మీ అభివృద్ధి కోసం నేను అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కేంద్రంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమి కడుతున్నామని చంద్రబాబు చెప్పారు. దీనికోసం వచ్చే నెల 10న పెద్ద సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే టీఆర్ఎస్, ఎంఐఎం ఏ కూటమి తరపున ఉంటారో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. ఎన్డీఏకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడం అవసరమా లేదా దేశ స్థాయిలో? అందుకని నేను గాని, రాహుల్ గాంధీ గారు గాని, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ కలిసి అన్ని పార్టీలతో 10వ తారీఖు ఒక సమావేశం కూడా పెట్టుకున్నాం. ఇది ఎన్డీఏకు వ్యతిరేకంగా ఫ్రంట్. నేను అడుగుతున్నా కేసీఆర్ని మీరెక్కడుంటారని, ఎంఐఎంని అడుగుతున్నా మీరెక్కడుంటారని. బీజేపీతో ఉంటారా, నరేంద్ర మోడీతో ఉంటారా, లేకపోతే ఇటు వస్తారా, ఎటు పోతారని అడుగుతున్నా. కేసీఆర్ పాలనలో నీళ్లు, నియామకాలు లేకపోగా నిధులను జేబులో నింపుకున్నారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. 4.5 ఏళ్లు తెలంగాణను దోచుకున్న కేసీఆర్, కేటీఆర్ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు అని విమర్శించారు. 4.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకున్న కేసీఆర్, కేటీఆర్ బట్టేబాజ్ మాటలతో మరోసారి తెలంగాణని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నీళ్లు తీసుకురాలే, ఉద్యోగాలు ఇవ్వలే, నిధులు వాళ్ళ జేబుల్లో నింపుకున్నారు. తెలంగాణ ప్రజల ఆశల్ని వమ్ము చేశారని కేసీఆర్ పై మండిపడ్డారు పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోని ఘనత ఒక్క కేసీఆర్ కి దక్కుతుందన్నారు ఉత్తమ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో మా జీవితాలు బాగుపడతాయనుకున్నారు. కానీ కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి నిరాశ, నిస్పృహ మిగిలాయి. ఏ వర్గం చూసినా మేము మోసపోయిన కేసీఆర్ వల్ల అని స్పష్టమైన భావనతో ఉన్నారు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, మోసం చేసిండు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, మోసం చేసిండు. గిరిజనులకు 3 ఎకరాలు అన్నాడు, మోసం చేసిండు. ముస్లింలకి, గిరిజనులకి 12% రిజర్వేషన్ అన్నాడు, మోసం చేసిండు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, మోసం చేసిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, మోసం చేసిండు. ఏ మోహంతో కేసీఆర్ అనే కుటుంబం అయిన పార్టీ ఈరోజు ఓట్లు అడగబోతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఓటమి భయంతోనే కొందరు మహాకూటమి ఏర్పాటును విమర్శిస్తున్నారన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తులో ఏమాత్రం తప్పులేదన్నారు. రాహుల్ గాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీది, టీడీపీ పార్టీది అపవిత్ర కలయికని మాట్లాడుతూ ఉన్నారు.
స్నేహితులారా, ఏది అపవిత్ర కలయిక? ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని కులాల పేరు మీద, మతాల పేరు మీద ఈ దేశాన్ని విడగొడతా ఉంటే, ఈ దేశ స్వాతంత్రం తీసుకొచ్చి ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలని కోరుకున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ దేశంలో ఉన్న లౌకికవాద పార్టీలన్నింటినీ ఏకం చేసి ఈ దేశం కోసం ముందుకు అడుగులు వేస్తున్నటువంటి ఈ చారిత్రక ఘట్టం ఈ దేశానికి అవసరం. ఈ దేశం కోసం మీరు కలుస్తున్నారు తప్ప ఇంకా దేనికోసం కాదు. ఇదే అసలైనటువంటి పవిత్ర కలయిక. ఈ జాతి కోసం మీరు చేసేటువంటి కలయిక. టీఆర్ఎస్ ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాల్సిందే అన్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఒక్కసారి గెలిపించినందుకు కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకుందన్నారు. బంధువులు పదవులు పంచుకున్నారని విమర్శించారు. అయితే నక్సల్స్ అజెండాలో కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వాలని ఎక్కడుందని ప్రశ్నించారు రేవంత్. ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల కేసీఆర్ కుటుంబాన్ని గెలవనీయకూడదు. ఒక్కసారి గెలిపిస్తే వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, టీవీ పెట్టుకున్నాడు, పేపర్ పెట్టుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడైండు. నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ ను, అయ్యా 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కేవలం నీ కుటుంబం కోసమే వీళ్ళు త్యాగాలు చేసిండ్రని నువ్వు అనుకుంటున్నావా? నక్సలైట్ల ఎజెండానే నీ ఎజెండా అంటున్నావు కదా. ఏ నక్సలైట్ల ఎజెండాలో నీ కుటుంబానికి అందరికీ పదవులు ఇవ్వాలనుందో చూపించాల్సిందిగా చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నా. ఇంతకాలం ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ను తిరిగి ఫామ్ హౌస్ కు పంపాలన్నారు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం. మా గత చరిత్రను చూసి మమ్మల్ని విశ్వసించి ఈ పీపుల్స్ ఫ్రంట్ ని గెలిపించాలి, భారీ మెజారిటీతో గెలిపించాలి. ఇంతవరకు ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ గారిని మళ్లీ ఫామ్ హౌస్ కే పంపాలని మీ అందరినీ కోరుతూ, వేలాది యువత బలిదానాలపై ఏర్పడిన తెలంగాణలో ఒకే ఒక కుటుంబం అధికారం చలాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. అమరవీరుల త్యాగాలపై ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. नाराज हूं उनसे, सोनिया जी की तरह दुखी नहीं हूं, भावुक नहीं होंगी, क्रोधित हूं, नाराज हूं, आई एम एनॉयड एंड आई एम एंग्री. व्हाई आई एम एंग्री? आई एम एंग्री क्योंकि जिस समय तेलंगाना का चुनाव का निर्माण का आंदोलन चल रहा था, सैकड़ों बच्चों ने सुसाइड करके अपनी शहादत दी थी. और आपको जरूर याद होगा कि हर मंच से मैं एक बात कहती थी, बच्चों मरो मत, तेलंगाना देखने के लिए जियो. मैंने ट्वीट्स किए थे, प्लीज डू नॉट डाई, लिव टू सी दी तेलंगाना एज अ रियलिटी. और मैं उन्हें आश्वासन भी देती थी कि एक दिन तेलंगाना बनेगा, जरूर बनेगा, उसे देखने के लिए जियो, लिव टू सी दैट डे, डोंट डाई. लेकिन इतने बच्चे मरे, इतने बच्चों ने अपनी शहादत दी. पहला गुस्सा तो मुझे है कि उनमें से आधों को केसीआर ने रिकॉग्नाइज करने से इनकार किया. तो संख्या अपने आप में 1500 से 2000 की थी, लेकिन रिकॉग्नाइज केवल 400 को किया गया है. और उनसे भी जो वादे किए गए थे वो पूरे नहीं हुए. मेरी पहली नाराजगी है उनसे ये कि आपने जिन बच्चों की शहादत पर तेलंगाना बना, आप उनको भूल गए और आपको केवल अपना परिवार याद रहा. अगर आज हम देखें तो केसीआर मुख्यमंत्री, बेटा मंत्री, भतीजा मंत्री, बेटी लोकसभा में, भतीजी राज्यसभा में, फुल स्टॉप. जो तेलंगाना हजारों बच्चों के खून पर, हजारों बच्चों की लाशों पे खड़ा हुआ, उस तेलंगाना की सत्ता आने के बाद सत्ता परिवार के 5 लोगों तक सीमित हो गई. अभी मैंने आपको गिना कि केसीआर मुख्यमंत्री, एक बेटा मंत्री, एक भतीजा मंत्री, एक बेटी लोकसभा में और भतीजी राज्यसभा में, फुल स्टॉप. कैसे इसको तेलंगाना वाले स्वीकार करेंगे?
इसीलिए मैं आज ये कहना चाहती हूं आपसे कि ये चुनाव सत्य और असत्य के बीच में हो रहा है। कहा क्या था, किया क्या, इसके बारे में हो रहा है। और मैं चाहूंगी कि तेलंगाना की जनता जरूर इस बात को कसौटी पर तलेगी कि जो आशाएं उन्हें दिखाकर, जो सपने उन्हें दिखाकर तेलंगाना का निर्माण किया गया था, आज उन सपनों को ध्वस्त करके केवल एक परिवार का साम्राज्य तेलंगाना में बन गया है। और जो पार्टियां पहले साथ थी और विरोध में थी, वो आज एक ऐसे प्लेटफॉर्म पर इकट्ठे खड़ी हैं कि उनकी विश्वसनीयता ही नहीं है। ఆదిలాబాద్ సభా వేదికపై అమిత్ షాను ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గుస్సాడి టోపీతో సన్మానించారు. ఆయా సభల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రసంగించిన అమిత్ షా తెలంగాణలో తమకు అవకాశం ఇస్తే సెప్టెంబర్ 17న విముక్తి దినం అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ये राहुल बाबा इधर इधर घूम रहे हैं, वो एमआईएम से आपको मुक्ति दिला सकते हैं क्या? ये कोदम राम और कम्युनिस्ट मुक्ति दिला सकते हैं क्या? ये चंद्रशेखर राव मुक्ति दिला सकते हैं क्या? मैं आपको वचन देने आया हूं, एक बार यहां कमल खिला दीजिए, तेलंगाना के हर घर में गर्व के साथ, हर गांव में गर्व के साथ హైదరాబాద్ విమోచన దిన్ మనాయా జాయేగా. హత్యలతో భాగ్యనగరం వణుకుతోంది. నడి రోడ్డుపై ప్రాణాలు తీస్తున్నా కాపాడే దిక్కే లేకుండా పోయింది. ఖాకీల కళ్లెదుటే ఖతం చేస్తూ రెచ్చిపోతున్నారు రాక్షసులు. మొన్న ఎర్రగడ్డ, ఆ తర్వాత అతాపూర్, ఇప్పుడు పాత బస్తీ. మీర్ చౌక్ లో అందరూ చూస్తుండగా నడి రోడ్డుపైనే దారుణ హత్య జరిగింది. రాత్రి నడి రోడ్డుపై కత్తితో తూట్లుగా పొడిచి చంపేశాడు. ఆటో డ్రైవర్ షాకీర్ ఖురేషీకి మరో ఆటో డ్రైవర్ అబ్దుల్ ఖాజాకు మధ్య విభేదాలున్నాయి. తన తల్లిని, చెల్లిని అత్యాచారం చేసి చంపేస్తానని షాకీర్ చెప్పేవాడని, దాంతో అతన్ని చంపేశానంటున్నాడు ఖాజా. నడి రోడ్డుపై ఆటో డ్రైవర్ షకీర్ ను కింద పడేశాడు. ఆ వెంటనే కత్తితో అతని గొంతు కోసేశాడు. అంతటితో ఆగకుండా విచక్షణ రహితంగా చాలాసేపు కత్తితో పొడిచాడు. అక్కడ చూస్తున్న జనం ఎవరూ అడ్డుకోలేదు సరికదా, తమ సెల్ ఫోన్లలో వీడియో రికార్డ్ చేస్తూ నిలబడిపోయారు. ఓ పోలీసు వచ్చి ఖాజాను అడ్డుకునేందుకు యత్నించినా కత్తితో అతన్ని బెదిరించాడు. చేసేది లేక పోలీసు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కత్తిపోట్లతో రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు ఖురేషీ. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. నిందితుడు ఖాజాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటీవల ఎర్రగడ్డలో మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డుపై కూతురు అల్లుడిపై కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి ఘటన జరిగింది. ఆ తర్వాత అత్తాపూర్లో అందరూ చూస్తుండగానే మారణాయుధాలతో దాడి చేసి ప్రాణాలు తీసేశారు. తన కుమారుణ్ణి చంపిన పగతో ఆ హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు అప్పట్లో చెప్పాడు. ఇప్పుడు తాజాగా నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఈ దారుణం జరగడంతో పాత బస్తీ ఉలికిపడింది. ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకుండా తరలిస్తున్న 10,05,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. మిర్దొడ్డి మండలం భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా సిద్దిపేట నుండి రామాయంపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 9 లక్షల నగదు దొరకగా కారులో 1,05,000 రూపాయలు దొరికాయి. ఈ డబ్బును ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి పంపించి తదుపరి విచారణ జరపనున్నట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 160 మంది పోలీస్ సిబ్బందితో రామన్నపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రజలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడానికి ఇలాంటి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామని అన్నారు. పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, 2 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితులను కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. కొంతకాలంగా బంగారం దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు. అల్లమయ్య గుట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి వీరు పారిపోయారు. వెంబడించి పట్టుకుని విచారణ చేపట్టి వారి వద్ద ఉన్న 11 తులాల బంగారు ఆభరణాలు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకానికి నిర్వహించే డీఎస్సీ పరీక్షల్లో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయ నియామక పరీక్షల దృష్ట్యా
ఈ పరీక్షను అధికారులు 3 వారాల పాటు వాయిదా వేశారు. డిసెంబర్ 24 నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 24, 26, 27 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ పరీక్ష, డిసెంబర్ 28న స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ నియామక పరీక్ష జరగనుంది. డిసెంబర్ 29న టీజీటీ పోస్టుల నియామకాలకు పరీక్షలు నిర్వహిస్తారు. డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 10 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు నిర్వాహకులు. చిత్తూరు జిల్లా బెంగళూరు చెన్నై ప్రధాన రైలు మార్గంలో వేకువజామున ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వేలూరులోని తిరువల్లూరు యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న మౌనిష, చెన్నైలోని గుమ్మడి పొండి ప్రాంతానికి చెందిన హేమంత్ కుమార్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ వీరి వివాహానికి అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలుపుతున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు కొణిదెల రోడ్లో రేషన్ బియ్యం అక్రమ నిల్వలు కలకలం రేపుతున్నాయి. 162 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సీఐ ఆధ్వర్యంలో గోడౌన్ పై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తలోకి ఎక్కే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు స్టైల్ మార్చారు. పి గన్నవరంలో జరిగిన కార్తీక సమారాధనలో ఎంపీ రవీంద్ర నృత్యం చేసి అలరించారు. ఈయనతో పాటు పలువురు యువకులు కూడా డాన్స్ చేశారు. పాత నోట్లతో పోలిస్తే కొత్తగా తీసుకొచ్చిన నోట్ల ముద్రణలో వాడిన పేపర్ నాణ్యత తక్కువగా ఉందన్న వాదన వినిపిస్తోంది. పాత 1000-500 నోట్లు చాలా కాలం తాజాగానే ఉండేవి. కాస్తో కూస్తో నలిగిన క్వాలిటీ మాత్రం అలాగే ఉండేది. కానీ కొత్త నోట్లు మాత్రం అలా కాదు. కాస్త నలిగినా వినియోగానికి పనికిరాని స్థాయిలోకి మారిపోతున్నాయి. మొదట్లో తీసుకొచ్చిన 2000 నోట్లు కాదు, ఇటీవలే తీసుకొచ్చిన 10 నోట్లు కూడా ఇలాగే ఉన్నాయి అంటున్నారు. నిరుపయోగంగా మారే నోట్లను బ్యాంకులు ఏటీఎంలలో పెట్టలేవు. నాణ్యత తక్కువ ఉండే నోట్లను ఏటీఎం సెన్సార్లు గుర్తించలేవు. అందుకే వీటిని నాన్ ఇష్యూబుల్ కేటగిరీలో చేరుస్తుంటారు. డిమానిటైజేషన్ తర్వాత నగదు సరఫరా లేక ప్రజలు నానా ఇక్కట్లు పడ్డారు. తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులను భయంకరమైన చలి వణికిస్తోంది. సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉత్తరాది నుంచి వీచే చల్లటి గాలుల ప్రభావంతో డిసెంబర్ మొదటి వారం నుంచి చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ చెప్తోంది. నవంబర్ 3వ వారం వరకు ఎండతో ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 2 రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్ పరిధిలో ఉదయం సాయంత్రం వేళల్లో చలి ఎక్కువగా ఉంటోంది.